పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు కాడికి వచ్చారు. అయితే సెంట్రల్ జైలుకు ముందు పోలీస్ ప్రేరక అనుమతి ఇచ్చి తర్వాత అనుమతి ఇవ్వకుండా చేశారు. అందుకనే మళ్ళీ చాలా ఇబ్బంది పెట్టారు మాకు జగన్మోహన్ రెడ్డి రావడానికి అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక నానుడు ఉంది, నీవు నేర్పిన విద్య కాదు నిరజాక్ష అని. చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో మాజీ ముఖ్యమంత్రిగా పోలీస్ గ్రౌండ్లో ఎప్పుడన్నా పర్మిషన్ ఇచ్చారా? ఆయన కనపర్తిపాడు స్కూల్లో అక్కడే దిగేవాడు వచ్చేవాడు. ఆయనకి ఎప్పుడు ఇక్కడ ఇచ్చిందిలే, ఆపింది మీరు. ఈ రాష్ట్రంలో పోలీసును వాడుకుంది మీరు, పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసింది మీరు, పోలీసు వ్యవస్థను పెట్టుకుని తెలుగుదేశం కార్యక్రమం మీద అనేక అక్రమ కేసులు పెట్టింది మీరు, ఈరోజు తెలుగుదేశం పార్టీని అన్యాయం చేసింది మీరు. నువ్వు కూడా 11 రెడ్డి, నువ్వు మాడితేట జగన్ రెడ్డి 11 రెడ్డి ఎందుకయ్యో 11 సీట్లు వచ్చినాయి. అందుకే ఈరోజు నువ్వు నీ పేరు 11 రెడ్డి అని పెడతా ఉన్నావు. 11 రెడ్డి మాట్లాడే మాటలకి పొంతం లేదు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రజల్ని, ఇతర పార్టీలని అపోజిషన్ ఎలా అణగదొక్కాలా, ఎలా సర్వనాశనం చేయాలా, ఎలా కేసులు పెట్టాలా, అక్రమంగా ఎలా రౌడీ షీట్లు పెట్టాలా, ఇల్లు తగలబెట్టేది, ఇవన్నీ నేర్పించింది 11 రెడ్డి. 11 రెడ్డి అంటే జగన్ రెడ్డి, 11 సీట్ల రెడ్డి. నువ్వు కూడా నీతి న్యాయం గురించి మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా ఉంది, చాలా విడ్డూరంగా ఉంది. అంటే ఆ ఈవీఎం పగలగొట్టింది వైసీపీ నాయకులు ముందే ఏమని చెప్పారంటే ఆ ఈవీఎంలో పాము దూరింది కాబట్టి పగలగొట్టారని చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న ఏం చెప్పారంటే రిగ్గింగ్ చేస్తుంటే తట్టుకోలేక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టారని కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు నాయకుడు మాడేది ఒకటి, వాళ్ళ కింద ఉన్న నాయకులు మాడేది ఒకటి. దాని ఈమెలో పాము పోయిందన్నారు. పాము ఈమెలో పోద్దా, కప్ప పోద్దా, తేలు పోద్దా, ఇవన్నీ వాళ్ళు చెప్పాలా. పాము పోతే ఆయన కొట్టేది ఏంది? దానికి అధికారులు కొట్టాలా, వాళ్ళు చెప్పాలా? మరి నిన్న వచ్చి ఏం చెప్పాడు? ఆ రిగ్గింగ్ జరగబోతుంటే మా చాలా మంచోడు మా రామకృష్ణుడు ఆయనే కొట్టాడని చెప్పాడు. మేమేం చెప్తున్నాం? జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడు పగలగొట్టాడని. దాన్ని సుమోటోగా ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ దాన్ని స్వీకరించాలా. ఆ వీడియో కూడా మేము పంపిస్తున్నాం. అతని మీద జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు కాబట్టి అతని మీద కూడా కేసు నమోదు చేయాలి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఈ హిగ్గింగ్ జరుగుతుంటే అక్కడ ఉన్న ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు పగలగట్టాలి, వీళ్ళు చట్టపరంగా వెళ్ళాలి కదా అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దానికి ఏమండి, ఆ ఊర్లో ఈ రామకృష్ణారెడ్డి గెలిచింది 4 సార్లు రౌడీజంతో మర్డర్లు చేసి అనేక మంది ఇబ్బందులు పెట్టి గెలిచాడు. మరి ఆ రోజు ఆ ఊర్లో ఈయనకి రిగ్గింగ్కి అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్త అక్కడ ఏజెంట్గా గెట్టోడైతే వీళ్ళ రిగ్గింగ్ని ఒప్పుకోకపోతే వాడు కోపంతో పోయి నేరుగా పోయి దాన్ని ఈవెన్ పగలగొట్టడం జరిగింది. కానీ అప్పుడే మా ఏజెంట్ బయటకు రాగానే వాళ్ళు రౌడీలు తలకాయ పగలగొట్టడం జరిగింది. అడ్డం పోని సీఎని కూడా కొట్టడం జరిగింది. మరి అటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డిని, ఒక రౌడీని నువ్వు చూడడానికి 25 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చావంటే, ఎందుకంటే వచ్చి నువ్వు దానికి కాదు. మేము ఇంతమంది హైదరాబాదులో ఉన్న చెంచలగూడ జైలు ఎలా ఉంది, రేపు నేను వచ్చేటటువంటి సెంట్రల్ జైలు దీంట్లో ఫెసిలిటీ ఎలా ఉండబోద్ది అని చూసి దానికి వచ్చాడు ఆయన. ఫ్యూచర్లో ఆయన చూసుకొని దానికి రేపు జైలు ఎలా ఉంటుంది. సిఐని రాయితో కొట్టింది, మా హత్యాయత్న కేసు పెట్టారు, చిన్న రాయే కదా అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి గురించి మీకు తెలిసిందే. ఈ రోజుకి అమాయకుడు బలైపడి ఎడబడి తెలియదు, అర్థం కావట్లేదు. అదే రకంగా ఆయనకేదో ఒక గులకరాయ తగిలింది. ఆ గులకరాయ ఎవరేసారో ఒక అమాయకుడు పిల్లోడికి తుపాకీ చూపించి అక్కడ ఉండే సిఐ అతను నొప్పించి అతని మీద కేసు పెట్టి ఇదే జైల్లో 30 రోజులు ఉన్నాడు. మరి చిన్నపిల్లడు గులకరాయికి కొంచెం గీసుకో ఉంటుంది. మరి దానికి 8 మంది డాక్టర్లు నవరాండి ఇది. దానికి వచ్చి ఆ కుర్రాడికి 4 రోజులు ఇక్కడ జైల్లో ఉన్నాడు. మరి అది తప్పు కదా? అది కరెక్టా? ఒక గులకరాయికే నీకు అది జరిగితే ఈరోజు నా కాలు యాక్సిడెంట్ చేయించారు మీరు. మీ ఎమ్మెల్యే తమ్ముడే చేయించింది, ఎమ్మెల్యే సహకారంతో నెల్లూరులో. మరి దీనికి ఏం చేయాలి? మిమ్మల్ని మా వాళ్ళ మీద కేసులు పెట్టారు. మా బాలాజీ మీద ఆడు వైసీపీ వాళ్ళు కొట్టుకుంటే నవాపేటలో మా వాడి మీద, మా బాలాజీ మీద 3 పెట్టారు.
అదే రకంగా మా నాగేంద్రాన్ని పార్టీ మారమంటే వినలేదని చెప్పి రౌడీ షీట్ పెట్టారు. అనే రకంగా మా కార్యకర్తల మీద అందరి మీద తిరుమల నాయుడు మీద యువత మీద కేసులు ఉన్నాయి. ప్రతి కార్యకర్త మీద మా మీద కేసులు ఉన్నాయి. నా మీద 64 కేసులు ఉన్నాయి. నాతోటి అనేక మందికి మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారు. అదే రకంగా జిల్లాలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అనేక హింసలు పాలు చేశారు, అనేక ఇబ్బందులు పెట్టారు. తెలుగుదేశం అంటేనే పోలీస్ మొన్నటి దాకా వాళ్ళకి ఎట్ట సేవ చేసిందంటే మరి చెప్పలేం. మరి ఒక బానిసలుగా వైసీపీకి పనిచేశారు. తెలుగుదేశం ఫోన్ ఎత్తేవాళ్ళు కాదు, అంత ఘోరంగా పనిచేశారు. ఈరోజు చిన్న ఘటన ఏదో జరిగిందని ఒక రౌడీ లోపలుంటే 25 లక్షలు ఖర్చు పెట్టి వచ్చే జగన్ అదేమంటే చంద్రబాబు నేను కూడా వస్తాను, ఈ సంగతి చూస్తాం. మొన్నటిదాకా నువ్వే నేర్పించావు, నువ్వే రాష్ట్రం హింస పెట్టావు. చంద్రబాబే అనుకొని ఉంటే, మేమే అనుకుంటే నెల్లూరును అడుగు పెట్టలేవు, నెల్లూరులో అడుగు పెట్టలేవు. నువ్వు నీ నాయకులు ఇద్దరు పెట్టలేరు. కానీ మా పార్టీ సంస్కృతి అలాంటిది కాదు, మా చంద్రబాబు అలాంటిది మాకు నేర్పలా. అందుకే నువ్వు నెల్లూరు రాగలిగావు. గుర్తుపెట్టుకో, పిచ్చి పిచ్చి వేషాలు మానుకో, వేషాలు మానుకోమని చెప్పి కూడా తెలియజేస్తాం. అయితే మండల స్థాయి రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయి రెడ్ బుక్, లోకేష్ రెడ్ బుక్, చంద్రబాబు రెడ్ బుక్, మీ రెడ్ బుక్లు చేస్తున్నారు. మా వైసీపీ కార్యకర్తని వైసీపీ నాయకుల మీదకి వస్తే ఈసారి చంద్రబాబు నీకు చెప్తున్నాను, ఈసారి హెచ్చరిక చేస్తున్నాను మీకు అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పారు. దాన్ని ఏమంటారు? అసలు ఈ రాష్ట్రంలో ఇల్లు తగలబెట్టించింది పిన్నెల రామకృష్ణాడికి వ్యతిరేకంగా బ్రహ్మారెడ్డి మనం గెలిచిన వ్యక్తి. అతని ఇంట్లో తగలబెట్టేస్తే అతను బీరువాలో గుడ్డలతో తగలబెట్టుకొని మర్డర్ చేయించారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అనేక ఇబ్బందులు పాలు చేశారు, ఇల్లు తగలబెట్టించారు, మర్డర్లు చేశారు. ఎస్సీలంటే కలర్ డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిందానికి అతను నడి రోడ్లో అవమానం చంపించారు. అదే రకంగా ఎమ్మెల్సీ వాడు డ్రైవర్ని చంపించాడు, అనంతబాబు. వాళ్ళ డ్రైవర్ని చంపి ఇంట్లో వాళ్ళు వచ్చాడు, మొత్తం డిక్కీలో శవం వేసుకొని పోయి. అతను ఎస్సీ. అదే రకంగా మా ఈరోజు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, ఆమెనే అనేక ఇబ్బందులు పాలు చేశారు, అనేక కేసులు పెట్టారు, ఆమె లాఠీలతో కొట్టారు. ఇవన్నీ ఎస్సీలు హింసించింది కదా. నువ్వు కూడా ఎస్సీలు జపం చేస్తున్నావంటే నిజంగా కొంగ జపం లాగానే ఉందనేది. నువ్వు కూడా ఒక రాజకీయ ఆర్థిక ఉగ్రవాదివి, ఒక రౌడీవి. నువ్వు కూడా నీతి గురించి మాట్లాడితే చంద్రబాబుని హెచ్చరించే స్థాయి అనేది, చంద్రబాబుని హెచ్చరించే స్థాయి ఎక్కడ నువ్వు వచ్చేది? మళ్ళీ ఏడకు వచ్చేది? సెంట్రల్ జైలుకా, లేక రాజమండ్రి జైలుకా, లేదంటే తిహార్ జైలుకా? ఆడకైతే పోతావు, అదైతే ఖాయం. నీకు ఇంక రాజకీయ భవిష్యత్తే లేదు. చంద్రబాబు ఎన్నికలైన తర్వాత ఇచ్చిన వాగ్దానాల్లో నెలకొడగాల. మొత్తం పెన్షన్లు గత 3 నెలల్లో 1000 రూపాయలు, 4000, 7000 రూపాయలు ఇచ్చాడు. బ్రహ్మాండంగా ఈరోజు తను ఇచ్చిన హామీలు. అది నెంబర్ 2, ఇసుక ఉచితంగా ఇస్తా అన్నాడు. ఆ రోజు మీరు వైసీపీ వాళ్ళు అమ్ముకున్నారు, ఇతర రాష్ట్రాల్లో పంపించారు, ప్రజల డబ్బు దోచుకున్నారు. ఆ డబ్బులో నీకు ఎంత భాగం వచ్చిందో నీకు తెలుసు. ఈరోజు మా బాబు గారు రాగానే 2 హామీలు నిలబెట్టాడు 1 మంత్ లోపల. నువ్వు ఎన్నికలు కాగానే ఒక హంతకుండా చూసేదానికి, ఒక నర హంతకుండా చూసేదానికి పిన్నెల రామకృష్ణానికి ఈ 11 రెడ్డి, జగన్ రెడ్డి 11 రెడ్డి, 11 సీట్ల రెడ్డి 11 రెడ్డి ఈరోజు ఒక హంతకుండా చూసేదానికి వస్తే, మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రజలకి 2 వాగ్దానాలు నెరవేర్చారు. అది నీకు చంద్రబాబుకు నీకు పోటీయా? నువ్వు ఒక పిచ్చోడివి. నువ్వు ఒక ఎలా చెప్పాలి? చి నీ గురించి మాట్లాడాలంటే అసహ్యంగా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు. మాజీ సీఎం నెల్లూరుకి హెలికాప్టర్లు వస్తుంటే సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు. జనాలు ఆనందంగా వచ్చినా కానీ వాళ్ళు హెలికాప్టర్ మీదకి ఎగబడుతున్నా కానీ సెక్యూరిటీ లేదు, అంతా ఇదిగా చేశారు, కావాలని కక్షపూరితంగా రాజకీయం చేస్తుందని చెప్తున్నారు. ఆడెవరున్నారండి ఆయనకి ఎగిరిగిరి పడ్డానికి? ఎవరు వచ్చారండి ఎగిరిగిరి పడ్డానికి? ఏదో వస్తారు 100 మంది 50 మంది ఎవరికన్నా వస్తారు ఈ రోజుల్లో. అదేం పెద్ద పని కాదు. ఆయన మీద కక్షపూరితం చేయాల్సిన అవసరం మాకేముంది? ఆయనకి ఏముంది? ఆయన హెలికాప్టర్ ఇంతమంది చంద్రబాబు ఏమన్నా మాజీ ముఖ్యమంత్రిగా ఏమైనా ఎస్పీ గ్రౌండ్లో ఏమైనా దిగాడా? పోలీస్ గ్రౌండ్లో దిగాడా? ఆయన దిగింది కనపడకపోడు. ఇంకోసారి నారాయణ గారికి స్థలంలో దిగాడు. మేమేం చేయలేదే. అసలు మేము అనుకోనుంటే, మా చంద్రబాబు అనుకోని ఉంటే నెల్లూరు అడుగు పెడతాడా జగన్మోహన్ రెడ్డి? పెట్టనిస్తావా? అతనే పెట్టనేం, అతని నాయకులనే పెట్టనేం. అది తెలుసుకోమని చెప్తున్నా. ఇంకోసారి బుద్ధి ఉంటే అటువంటి మాటలు మాట్లాడొద్దని కూడా హెచ్చరిస్తున్నా.